హలో, వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లండి. ఈరోజు సోమవారం అని శివాలయంకి వచ్చానండి. ఇది ఎంట్రింగ్ అండి. ఒకసారి చూడండి అంతా కూడాను. ఎంట్రింగ్స్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇవి బయట ఉంటాయండి శివాలయం నాగేంద్రవరం. ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రింగ్ అండి. ఇది గుడి. చూసారు, ఇది కొత్తగా కట్టారండి భస్మాశివుడు శివాలయం అని చెప్పేసి అండి. గోదావరి గుట్టకాడ ఇస్కాన్ టెంపుల్ దాటాక రాజమండ్రి అండి. ఇది ఇస్కాన్ టెంపుల్ దాటాక ఎదరండి. ఏ ఆటో వాళ్ళైనా ఎవరైనా సరే భస్మాశివుడు శివాలయంకి తీసుకెళ్ళమ్మా, గోదావరి గుట్టకాడ ఇస్కాన్ మందిరం కొంచెం ఎదరు ఉందంటే తీసుకెళ్తారండి. ఇది 108 విగ్రహాలండి ఇవన్నీ కూడాను. అన్ని దేవతలు దేవుళ్ళు కలిపి 108 విగ్రహాలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి గంట పట్టిందండి నాకు. ఇది భస్మాశివుడు అభిషేకం అవుతుందండి. భస్మాశివుడికి అభిషేకం అయినప్పుడు ఎవరిని కూడా చూడనివ్వరండి. దేవుని శుద్ధి చేసి అప్పుడు అలంకరించిన తర్వాత మనకు దర్శనం ఇస్తారండి. ఇది ఖాళీ ఉండదండి అసలు. ప్రతిరోజు కూడా ఖాళీ ఉండదండి. సోమవారం అయితే అసలు ఖాళీ ఉండదండి. ఎవరైనా సరే ఎంత దూరం నుంచి వచ్చినా ఈ శివాలయంకి వెళ్ళండి. ఎందుకంటే ఎన్ని కోట్లో పెట్టి కట్టారండి, కొత్తగా కట్టారండి రాజమండ్రి శివాలయం. నాలుగు మొహాలు శివుడండి. 4 వైపులు కూడా నందులు ఉంటాయండి. 4 వైపులు కూడా శివుడి దర్శనం ఉంటుంది. 4 వైపులు కూడా శివయ్య ఫేస్ ఉంటుందండి. చూడండి బాగా. ఆల్రెడీ నేను ఇది శివయ్యని పెట్టానండి ఒకసారి. ఫస్ట్ నుంచి